హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా బాబు ఫస్ట్ బర్త్‌డే అయితే మేమైతే సింపుల్‌గా చేయాలి అనుకున్నాం. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినియి. దానివల్ల అయితే మేము సింపుల్‌గా అయితే చేసేసామనమాట. ఎవ్వరిని పిలవలేదు. రిలేటివ్స్‌ని గానీ, పక్క వాళ్ళని గానీ ఎవ్వరిని పిలవలా. ఓన్లీ కిడ్స్‌ని మాత్రమే పిలిచాము. వాళ్ళకైతే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఏదైనా ఇవ్వాలి కాబట్టి నేనైతే మీషోలో కొన్ని, అలాగే బయట కస్టమైజేషన్ కొన్ని, అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాననమాట. నేనైతే ఏమేమి ఇస్తున్నానో మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. నేను కస్టమైజేషన్ చేసిన చాక్లెట్, అలాగే ఒక కీ చైన్, ఒక పెన్సిల్, అలాగే ఒక ఎరేజర్, ఒక పౌచ్ అనమాట. అందులో అయితే వేసేసాననమాట. ఇవన్నీ కూడా కిడ్స్‌కి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. నేనైతే చాక్లెట్‌ని అయితే మా బాబు ఫోటో వేయించి అయితే కస్టమైజేషన్ అయితే చేయించాను. అది ఎలాగంటే డైరెక్ట్ ఫోటో వేస్తే చాక్లెట్ తిని పడేస్తారు కదా! మళ్ళీ అది నేను చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తది. అందుకని ఆ ఫోటోని నేను గిబ్లీ స్టైల్‌లో ఎడిటింగ్ చేయించి దాన్నైతే హ్యాపీ బర్త్‌డే రివాంష్ అని వేయించి ఫోటో అయితే వేయించాననమాట. చాక్లెట్ అయితే ₹5 పడింది. నాకైతే లోపల చాక్లెట్ అయితే వర్త్ అనిపించలేదు. ఎందుకు అంటే లోపల కాపీ చాక్లెట్ ఉంటది కదా! అది పెట్టారు. పైనైతే ప్యాక్ అయితే చేశారనమాట. ప్యాక్ అయితే చాలా బావుంది. కానీ చాక్లెట్ ఎందుకో నాకది అనిపించలేదనమాట. ₹5 తీసుకున్నప్పుడు కొంచెం మంచి చాక్లెట్ పెడితే బావుంటది కదా అనిపిచ్చింది. మీకెలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ఇవన్నీ కూడా పిల్లలకి బాగా నచ్చుతాయనైతే ఇవిచ్చాననమాట నేనైతేని. వాళ్ళకి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అవి చూసుకొని. వాళ్ళకి కూడా మంచిగా అయితే నచ్చినాయి. మీకెలా అనిపించింది కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే బర్త్‌డే వీడియోస్ వస్తాయి.